నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయి. దీనితో నేను ఏమి చెప్పాలనుకుంటున్నాను? నాకు అనిపిస్తోంది ఇవి ఆల్లెమాల్ ఒక సిద్ధాంత ప్రక్రియగా మనం పొందుతున్న ఓ న్యూస్ సిరీస్ చివర్లో ఒక ముగింపుకు తీసుకెళ్లేలా రూపొందించబడ్డాయి. మీరు వాటిని చదివితే, మళ్ళీ చదివితే, నిజంగా పరిశీలించి విశ్లేషిస్తే, వాటిలో చాలా పదాలు మన ప్రయాణానికి ఒక ముగింపు, పరిపూర్ణత వైపు సూచిస్తున్నాయి. మీకు తెలుసు కదా, సొరంగంలోకి ప్రవేశించడం, దాని చివర్లో వెలుగు కనిపించడం, చీకటి నుంచి వెలుగులోకి రావడం, తెరిచిన రహదారులు, తెరిచిన నీళ్లు, ఇలాంటి పదబంధాలన్నీ మన ప్రయాణం తదుపరి దశలోకి ముగియబోతున్నదనే విషయాన్ని సూచిస్తున్నాయి. అది నా అభిప్రాయం. ఎవరైనా నాతో చెప్పారని కాదు, కానీ ఇది నా అభిప్రాయమే. వాళ్ళు చాలా కాలం క్రితమే సాధించారనుకున్న మొత్తం ఉద్దేశం కొన్నిసార్లు మర్చిపోతారు, కొన్నిసార్లు అది కొంతరగిపోతుంది. కాబట్టి మనం తదుపరి దశలోకి ప్రవేశించే ముందు వారి లక్ష్యం మరియు వారి ప్రకటన ఏమిటో మళ్ళీ ధృవీకరించడం ఇప్పుడు చేయడానికి అద్భుతమైన పని అని నేను భావిస్తున్నాను. తద్వారా అందరికీ ఆ మిషన్ స్టేట్మెంట్ గురించి పూర్తిగా అర్థం అవుతుంది. మరియు నేను అనుకున్నాను, ఇదే అసలు విషయం. ఇది ఒక పెద్దది, ధైర్యమైనది, అందమైనది, అందరూ కలిసి కలలు కంటున్న కల అని ఆయన అన్నారు. ఆయన చెప్పారు, మరియు స్పష్టంగా వారు మాట్లాడింది ఏమిటంటే, వారు ఎందుకు ఇది చేస్తున్నారు అనే విషయాన్ని పునః పరిశీలించడం, అలాగే మనందరం భాగస్వాములైన ఆ ఏకీకృత దృష్టితో మళ్ళీ అనుసంధానం కావడం గురించి. మనము ఎంతసార్లు ఆ మనము అనే పదాన్ని ఉపయోగించాము? నేను మీతో ఎంతసార్లు మాట్లాడాను, మీరు వ్యాపారానికి ఎంత ముఖ్యమో గురించి, మీరు దానికి చాలా కీలకమైన భాగం. మరియు నేను ఎంతసార్లు చెప్పాను, మన సీఈఓ బిఫారీ, ఆయన తన కోసం ఇది చేయడం లేదు అని, ఆయన మన కోసం చేస్తున్నాడు. మరియు మళ్ళీ ఈ సందేశం నేను మరియు మరెంతో మంది చాలా కాలంగా చెబుతున్న దాన్ని ఖచ్చితంగా మరోసారి నిర్ధారించింది. అందువల్ల మన సీఈఓ మరియు టెక్ టీంను ప్రేరేపిస్తున్న ప్రధాన ఉద్దేశ్యం మీరు అత్యున్నత విజయాలను సాధించేందుకు వీలు కల్పించడం మరియు వారు చేస్తున్న దానితో మిమ్మల్ని శిఖరానికి తీసుకెళ్లడమే. అదే ఆయన లక్ష్యం, అంటే మన విజయమే ఆయన లక్ష్యం. స్పష్టంగా వ్యాపారానికి సంబంధించిన విజయగాథ కూడా చెప్పబడుతుంది, కానీ ఆయన చూడాలనుకుంటున్నది మన వ్యక్తిగత విజయం. ఆయన మన విజయ గాథలను వినాలనుకుంటున్నారు. ఆయన మన విజయ కథలను చూడాలనుకుంటున్నారు. మనం ఆ విజయాన్ని సాధించగలిగేలా చేయాలంటే ఆయన తన భాగాన్ని చేయాలి. అంటే మనం నిన్న మాట్లాడుకున్న వాహనాన్ని నిర్మించాలి. ఆయన చెప్పారు, ముందుగా మనం ఒక అడుగు వెనక్కి వేసి మనం ఎక్కడ మొదలెట్టామో గుర్తు చేసుకుందాం. ఇది ఒక సరళమైన నిజంతో మొదలైంది. ప్రపంచంలో చాలా తప్పులు జరుగుతున్నాయని మనం చూసాం, దానికి మేము విసిగిపోయాం. మనం ప్రజలు వ్యాపారాలు చేసే సాధారణంగా అంగీకరించబడిన, లోతుగా ప్రేరేపించిన కారణాలకు విసిగిపోయాం. అది అంతా ఏదిపైన ఆధారపడి ఉంది? అది ఆ కంపెనీ లాభం ఎంత సంపాదించగలదో దానిపైనే ఆధారపడి ఉంది. అందుకే చాలా కంపెనీలు, 99.9% కంపెనీలు ఒకే కారణంతో స్థాపించబడ్డాయి, తమ షేర్ హోల్డర్ల కోసం ఎక్కువ డబ్బు సంపాదించడమే. మరి మన సీఈఓ ఆష్ ముఫారో ఏమన్నారు? ఆయన చెప్పారు, నిజంగా చెప్పాలంటే అది మనం చేయాలనుకునే విషయం కాదు. మేము పూర్తిగా కొత్తగా, మెరుగైన దాన్ని నిర్మించాలనుకుంటున్నాం అని చెప్పారు.
ఇదే వారిని ప్రేరేపించిన విషయం. కాబట్టి మొదటి రోజు నుంచే మనం ఇక్కడ సంపద సృష్టించడానికి రాలేదని తెలుసుకున్నాం. ఎందుకు? నిజంగా చెప్పాలంటే సంపద ఇప్పటికే ఉంది కదా. అది కొంతమంది మాత్రమే కలిగి ఉన్నారు, సాధారణ ప్రజలకు కాదు. ఎందుకు? మీరు ఈ కథలు మళ్ళీ మళ్ళీ విన్నారు. ఆన్లైన్ వ్యాపారం అయినా, ఏ వ్యాపారం అయినా, ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం అయితే అందులో 1 లేదా 2% మాత్రమే నిజంగా పెద్దగా డబ్బు సంపాదిస్తారు. ఇది ఎందుకంటే వారు ఆ సంపదను నియంత్రిస్తారు. అలాగే అది ఎలా పంపిణీ చేయాలో కూడా వారు నిర్ణయిస్తారు. ఇది చాలా చాలా అన్యాయంగా ఉంది. ఇది మాకి నచ్చలేదు. అందుకే ఆయన ఇప్పటికే ఉన్న ఆ సంపదను మరింత మందికి పంచేలా ఏదో కొత్తదాన్ని సృష్టించాలనుకున్నారు. అందుకే మేము అందరం కలిసి ఆ సంపదను ఆకర్షించడానికి మెరుగైనది, వేగవంతమైనది మరియు నైతికమైన మార్గాన్ని నిర్మించాలనుకున్నాం. అంటే కలిసి అంటే మనందరం. అదే ఆయన మాట్లాడుతున్న ఏకీకృత భాగం. ఇది దృష్టిలో ఉంచుకుని మేము మీను అడిగింది ఒక్కటే, మీరు కంపెనీ దృష్టిని మళ్ళీ ధృవీకరించండి. మేము మీరు అనుసరించాల్సిందిగా కోరుతున్న నైతిక నియమావళిని పాటించండి. అలాగే మన లక్ష్యం, దిశ ఏమిటో చూపించే ఆ దిక్సూచి భాగస్వామిగా ఉండండి. చాలా సులభమైన విషయాలే కదా. మేము ఎవరిని అబ్బా పెద్దగా కష్టపడమని అడగడం లేదు. మేము ఎవరినైనా నిర్దిష్ట స్థితిలో ఉండాలని, లేదా నిర్దిష్ట విద్య ఉండాలని, లేదా ఇంకేదైనా కావాలని అడగడం లేదు. మీ దగ్గర ఉండాల్సింది సరైన మనసు, సరైన నిబద్ధత, సరైన దృష్టి, సరైన నైతికత, ఒకే లక్ష్యం. ఈ అన్నీ ఉంటే చాలు. మేము సాధించాలనుకుంటున్న దానికి మీరు భాగస్వామి కావచ్చు. క్రిస్ నిన్న రాత్రి తన లైవ్లో ఇదే విషయాన్ని చెప్పాడు, సరేనా? దీన్లో నేను అనే పదం లేదు. ఇది మనం, సరేనా? ఇది మనదే. మనం అందరం కలిసినప్పుడు మన శక్తి అపారంగా ఉంటుంది. నేను దీనిని నిన్న మాట్లాడాను. మనమంతా కలిస్తేనే సముద్రంలో ఒక నీటి బొట్టు అవుతాం. మనమంతా కలిస్తేనే బీచ్లో ఒక ఇసుక రేణువుగా మారుతాం. మనం కలిసినప్పుడు మన శక్తి అపారంగా ఉంటుంది. ప్రత్యేకంగా చూస్తే మనం ఏమీ లేము. మన CEO ఆ శక్తిని బాగా అర్థం చేసుకున్నారు. అలాగే మనందరినీ ఒకే లక్ష్యం, ఒకే దృష్టితో, సరైన నైతిక విలువలతో, మనం నమ్మే సాధారణ మౌలికతతో కలిపేలా నిర్మించడంలో ఆయనకు అవగాహన ఉంది. అప్పుడు మనం ఎదుర్కొనదగిన శక్తిగా మారతాం. అలాగే ఆయన మరింత ముందుకు వెళ్ళి మన కలలు, మన ధైర్యమైన దృష్టి నిజంగా ఏమిటో స్పష్టంగా వివరించారు, పునరుద్ఘాటించారు. ఇప్పుడు ఆయన చెప్పినది ఏమిటంటే మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అన్ని వయస్సుల వారిని, అన్ని వృత్తుల వారిని శక్తివంతులుగా చేయడానికి, మానవత్వాన్ని అభివృద్ధి చేయడానికే ఇక్కడ ఉన్నామని అన్నారు. ఇది పెద్ద పనిలాగా అనిపిస్తుంది కదా. కానీ ఎక్కడో ఒకచోట మొదలు పెట్టాల్సిందే. ఒక్కో వ్యక్తికి సహాయం చేస్తూ ఆ నమ్మకాన్ని, మనసును మనం కలిసికట్టుగా ఈ వ్యాపారంతో చేయగలమనే విశ్వాసాన్ని నాటితే ఆ ఒక్కరు 10 మందిగా మారతారు. ఆ 10 మంది 100 మందిగా మారతారు. ఆ 100 మంది 1000 మందిగా, ఆ 1000 మంది లక్షల మందిగా మారతారు. కానీ ఎక్కడో ఒకచోట మొదలు పెట్టాల్సిందే. మనమంతా నిజానికి ఆయన దృష్టికోణానికి ఒక రకంగా శిష్యులమే. మనందరికీ ఆష్బగ్ అంటుకుంది. ఆయన సాధించాలనుకుంటున్నదేమిటో మనం అర్థం చేసుకున్నాం. ఈ వ్యాపారంతో మన ప్రయాణంలో మనలో చాలామంది ఎంతో మారిపోయాం. అందుకే మనం కూడా మన సామర్థ్యంతో,
మనకు డబ్బు వచ్చినప్పుడు అదే విధంగా చేయాలని కోరుకుంటున్నా. ఇక్కడ మనం లక్షల డాలర్ల గురించి మాట్లాడటం లేదు. మన పక్కన ఉన్న వ్యక్తికి సహాయం చేయడం గురించే మాట్లాడుతున్నాం. బహుశా చిన్న దయతో చేసిన పనులు కావచ్చు. అవి మనుషుల్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రయాణాన్ని ప్రారంభించేవే. చాలా ముఖ్యమైనవి. మనం ఇది విద్య, వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక సంక్షేమం ద్వారా ఎప్పుడు చూడని ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగించి చేయబోతున్నాం. ఇది నిజంగా ఉత్సాహపరిచే విషయం. మనం సంక్లిష్టతను సరళతగా మార్చేందుకు, అందరికీ అందుబాటులో ఉండే వినియోగదారులకు సులభమైన సాంకేతికతను హృదయం కలిగిన AI సహా ఉపయోగించి అర్థవంతమైన మార్పును అందరికీ చేరేలా చేయడంలో నిబద్ధతతో ఉన్నాం. అయితే మనం ఇది ఎలా చేయబోతున్నాం? మనం న్యాయసమ్మతంగా, నైతికతతో, మంచి విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్మించేందుకు కట్టుబడి, ప్రజలు పూర్తి నమ్మకంతో చేరేందుకు, అనుసరించేందుకు, పంచుకునేందుకు వీలు కల్పించబోతున్నాం. అది ఎంత తీపి గాలి వలె ఉంటుంది కదా! ఆ నైతిక విలువలు, ఆ ప్రవర్తన నియమాలు తమ లక్ష్యాలను సాధించేందుకు స్పష్టంగా ప్రకటించే వ్యాపారంలో భాగమవడం ఎంత గొప్ప విషయం. ఇలాంటి మాటలు ఏదైనా వ్యాపారంలో, ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారంలో మీరు ఎంతసార్లు చూస్తారు? అది వినిపించదు కూడా. కానీ అదే మనం సాధించాలనుకుంటున్నది. ఈ వేగంగా మారుతున్న ప్రపంచంలో మనం ఆశకు దీపస్తంభంగా ఉండాలని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఎంతమంది ఆ అవసరాన్ని అనుభవిస్తున్నారు? ఎంతమందికి ఇప్పుడు ఆశ అవసరం? ప్రపంచం ఎంత అనిశ్చితిలో ఉన్నప్పుడు ఎంతమందికి ఆ వెలుగు అవసరం? ప్రస్తుత పరిస్థితులకు, సాధారణానికి, అందరూ అంగీకరించేదానికి మనం వ్యతిరేకంగా నిలుస్తాం. మనం సాధారణం కాదు. మనం పూర్తిగా భిన్నమైన వాళ్ళం. అందుకే మనం అందరి దృష్టిని ఆకర్షిస్తాం. అందుకే మనం కొంతమందిని అసహనానికి గురి చేస్తున్నాం. అందుకే కొంతమంది మనకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. ఎందుకంటే మనం ప్రజలకు నచ్చని, కానీ 1 లేదా 2% సంపద కలిగిన వాళ్ళ లాభాన్ని ఆపే విధంగా ఏదో కొత్తదాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం. మనం సాధ్యమైనంత మందికి ఆ సంపదను పంచాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి స్థలం ఉంది, సంపద ఉంది. ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే. ఆ సంపద ఎలా పంచబడుతుందన్నదే విషయం. కాబట్టి మేము తరం మధ్య అంతరాలను జ్ఞానం, దయ, అవగాహనతో పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మేము అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని, పంచుకున్న లక్ష్యాన్ని పెంపొందిస్తాం. తద్వారా మనం కలిసి విలువైన, శాశ్వతమైన వారసత్వాన్ని మిగిల్చగలుగుతాం. మేము ఒక ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటున్నాం. అది కేవలం ఒక కంపెనీగా మాత్రమే కాకుండా మనందరి కోసం. ఇప్పుడు మీరు ఆ మాటలను గుండెతో పట్టుకుంటే, ఆయన ఇక్కడ చెప్పాలనుకుంటున్నది నిజంగా అర్థం చేసుకుంటే, మీరు సరైన స్థలంలో ఉన్నారని తెలుసుకుంటారు. మీరు నిజంగా ప్రత్యేకమైన దాన్ని అందిపుచ్చుకున్నారని తెలుసుకుంటారు. ఒక వ్యాపారం వారు సాధించాలనుకుంటున్న లక్ష్యంగా ఆ మాటలను తమ మిషన్ స్టేట్మెంట్గా పెట్టినప్పుడు మీరు వినడం ప్రారంభిస్తారు. మనమందరం నిజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ వ్యాపారంతో మన ప్రపంచాన్ని ఏదో ఒక విధంగా, రూపంలో మారుస్తామని. ఇదే మన ప్రారంభం. ఇదే అన్నీ ఎలా మొదలవుతాయో. చిన్న మట్టి కణాలు, చిన్న నీటి బిందువులు కలిసి తీరాలు, సముద్రాలు అవుతాయి. మనమే ఆ మట్టి కణాలు. అలాగే ఆయన మన విశ్వాసం, మద్దతు, వాటిని నిరంతరం చూపిస్తున్నందుకు మనకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారు. మనమెలా చేశాం?
మనం అది ఎలా సాధించాం? ఆయన చదివే వ్యాఖ్యల ద్వారా, ఆయన చూస్తున్న లైవ్స్ ద్వారా, మనందరం ఆయనకు విషయాలను తిరిగి తెలియజేయడం ద్వారా, ఇవన్నీ ఆయనకు మనమంతా ఆయన వెనుక చేతిలో చేయి వేసి ఆయనను ముందుకు నెట్టుతున్నామన్న నమ్మకాన్ని ఇస్తాయి. ఈ వ్యాపార కళను మనం మళ్ళీ మనస్ఫూర్తిగా అంకితమవుతామనే ఆశ ఆయనకు నిజంగా ఉంది. ఇది మనం మళ్ళీ పరిశీలించాల్సిన విషయం అని, మనం ఈ వ్యాపారంలో భాగంగా ఆ మాటలను మళ్ళీ ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇవన్నీ మన జీవితాలను మార్చబోతున్నాయి. ఇవన్నీ నిజంగా మనలను ధనవంతులను చేయబోతున్నాయి. ఈ వ్యాపారాన్ని సరైన విధంగా అనుసరిస్తే, ఆ మిషన్ స్టేట్మెంట్ ఏమిటో తెలుసుకుంటే, మన భవిష్యత్తు చాలా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. మరియు ఆయన చివరగా ఇంకా చాలా వస్తుంది, చూస్తూనే ఉండండి అని అన్నారు. కాబట్టి సారాంశంగా చెప్పాలంటే, నిన్న పాపప్ న్యూస్ 6లో అష్ముఫారజ్ చెప్పింది ఇదే. నేను దీన్ని కొంత విభజించి చెప్పడం వల్ల మీకు సహాయపడిందని ఆశిస్తున్నాను. ఇది మీకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుందని ఆశిస్తున్నాను. నిజానికి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అంటే వ్యాపారంలో ఏకీకృత దృష్టి అంటే ఏమిటో కొంత వివరంగా చెప్పాలనుకుంటున్నాను. అందుకే నేను స్క్రీన్ను పంచుకుంటాను. మనం త్వరగా వ్యాపారంలో ఏకీకృత దృష్టి అంటే ఏమిటో చూద్దాం. సరే, ఇప్పుడు మొదలు పెడదాం. సరే అయితే, వ్యాపారంలో ఏకీకృత దృష్టి అంటే బృంద సభ్యులు లేదా మొత్తం సంస్థలోనూ భవిష్యత్తు దిశ మరియు వ్యాపార లక్ష్యాలపై ఒకే అభిప్రాయం, అవగాహన ఉండటం. ఇది విజయానికి సంబంధించిన మానసిక దృశ్యం. అందరూ దాన్ని మద్దతు ఇస్తూ, దాని కోసం పనిచేస్తూ, బృందం లేదా కంపెనీలో ఐక్యత, సమన్వయం పెంచేలా ఉంటుంది. ఇక్కడ ఆయన చేస్తున్నదంతా ఇదే కదా అనిపించడం లేదా మీకు? మనం తదుపరి దశలోకి వెళ్లే ముందు, కంపెనీ మిషన్ స్టేట్మెంట్ ఏమిటో ఆయన మళ్ళీ స్పష్టంగా గుర్తు చేస్తున్నారు. అందులో ఎలాంటి ఎవరు కూడా నాకు తెలియదు లేదా నేను అర్థం చేసుకోలేదు, కంపెనీ సాధించాలనుకుంటున్నది ఏమిటో అని చెప్పలేరు. ఆ మిషన్ స్టేట్మెంట్ను మనం మళ్ళీ మనకు గుర్తు చేసుకోవడానికి ఇది అక్కడ ఉంది. కంపెనీ సాధించాలనుకుంటున్నది ఏమిటో మనందరికీ స్పష్టంగా తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆ పంచుకున్న అవగాహనకు సహాయపడుతుంది. ఒక ఏకీకృత దృష్టి అంటే నాయకుల నుండి ప్రవేశ స్థాయి ఉద్యోగుల వరకు అందరూ కంపెనీ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం, విలువలు, దీర్ఘకాలిక లక్ష్యాలను అర్థం చేసుకోవడం. ఇది మీకు ఒక సాధారణ లక్ష్యాన్ని కూడా ఇస్తుంది. వ్యక్తిగత లక్ష్యాలను మొత్తం దృష్టితో అనుసంధానిస్తుంది. అందరూ ఒకే గమ్యాన్ని చేరుకునేలా చూస్తుంది. దృష్టి గమ్యంపై ఉండాలి, కలపై ఉండాలి. లక్ష్యం ఏమిటి? మనందరం చేరుకోవాల్సిన అదే గమ్యం. ఏకీకృత దృష్టిలో స్పష్టత మరియు ఉద్దేశ్యం దిశను ఇస్తుంది. ఉద్యోగులకు ఒక ఉద్దేశం మరియు ప్రేరణను కలిగిస్తుంది. వారు తమ ఉత్తమ పనిని చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే అది లక్ష్యం లేదా గమ్యాన్ని చేరుకోవడంలో ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఒకతాటిపై చర్య కూడా. అందరూ ఒకే దృష్టిని పంచుకుంటే అది మరింత సమర్థవంతమైన బృంద పనికి, మెరుగైన నిర్ణయాలకు, స్థిరమైన కస్టమర్ అనుభవానికి దారితీస్తుంది. మన CEO చెప్పినప్పుడు గుర్తుందా? నేను ఈ వ్యాపారాన్ని తిరిగి నా నియంత్రణలోకి తీసుకుంటున్నాను, బాధ్యత వహిస్తున్నాను అని.
దానికి చాలా భాగం ఇతరుల సమన్వయ చర్యలతో సంబంధం ఉంది. వారికి ఆయనలాగే ఒకే దృష్టి లేదు. వారు వాస్తవానికి వేర్వేరు దిశల్లో వెళ్తూ మన వ్యాపారానికి ముఖ్యమైన సందేశానికి అనుగుణంగా లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల రకరకాల సమస్యలు వచ్చాయి. మీరు ఉద్యోగుల్లో, వ్యాపారంలోని వ్యక్తుల సమూహంలో ఆ ఐక్యత లేకపోతే అది నిజంగా కంపెనీని దాని దిశలో దిగజార్చేస్తుంది. అలాగే వ్యక్తిగత దృష్టులకు మించి కూడా ఉంది. ఒక ఐక్య దృష్టి కేవలం వ్యక్తిగత లక్ష్యాలు లేదా కొంతమంది కీలక నాయకుల దృష్టి కాదు. అది మొత్తం బృందం లేదా సంస్థ యొక్క విభిన్న దృక్కోణాలు, ఆకాంక్షలను సమన్వయం. ఇప్పుడు మనందరికీ మన CEO లాగే ఒకే దృష్టి ఉందని నేను నిజంగా నమ్ముతున్నాను. మనం అందరం నైతికత, విశ్వాసం కలిగి ఉండే, నేను చదివిన మిషన్ స్టేట్మెంట్లకు ఖచ్చితంగా అనుగుణంగా ఉండే వ్యాపారంలో భాగమవ్వాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ఒక వ్యాపారంలో చూడాలనుకునే సరైన నైతిక విలువలు ఉండటం చాలా ముఖ్యం. ఈ అన్ని విషయాలు నా దృష్టిలో ఒక విజయవంతమైన వ్యాపారాన్ని సూచిస్తాయి. ఇది విజయానికి ఒక పునాది. ఆ ఐక్య దృష్టి లేకుండా వ్యాపారం దిశ లేకుండా పోయి దాని పూర్తి సామర్థ్యాన్ని సాధించడంలో ఇబ్బంది పడుతుంది. ఈ రకమైన విషయాలు ఖచ్చితంగా చాలా ముఖ్యమైనవి. మన CEO నాయకత్వంలో మనందరం కలిసే వ్యాపారానికి ఒక ఐక్య దృష్టి లేకపోతే, మిషన్ స్టేట్మెంట్ ఏమిటో మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకపోతే అది నెమ్మదిగా తగ్గిపోతుంది. కానీ ఇది సమయానికి తగినట్లుగా జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది ఒక ముగింపుకు దారితీస్తుంది. ఆ ముగింపు నా కోసం తదుపరి దశ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా వచ్చే మరిన్ని న్యూస్ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఎవరికీ తెలియదు కదా, ఈ వారం ఎప్పుడైనా ఇంకొకటి రావచ్చు. నాకు తెలియదు, అవి అకస్మాత్తుగా వస్తుంటాయి కదా, కానీ ప్రతిసారి అవి వచ్చినప్పుడు అవి కొత్త కథను చెబుతాయి, తీసుకువస్తాయి. ప్రస్తుతం వ్యాపారం కోసం, కొత్త దశ కోసం ఇది ఉత్సాహభరితమైన సమయం. మరిన్ని న్యూస్ చూడటానికి, వాటిని మీతో పంచుకోవడానికి నేను ఎదురుచూస్తున్నాను. ఏమైనా మిత్రులారా, నన్నుంచి ఇంతే. మళ్ళీ త్వరలోనే మీ అందరితో మాట్లాడతాను. ఇప్పటికీ బాయ్.